వెల్కమ్ టు బిఆర్ కిండ్. దిస్ ఇస్ వర్మ. బంగాళాఖాతంపై కమ్ముకున్న భయానక వాతావరణం వేగంగా బలపడిన మొంతా తుఫాన్ ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చింది. కాకినాడ తీరం దాటిన ఈ తుఫాన్ భీకర గాలులు వానలతో ఆంధ్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఉప్పాడలో అలలు ఎగసిపడుతూ తీరం మీదకు దూసుకెళ్తుంటే కాకినాడ పోర్టు ప్రాంతంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం వరకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు, కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ రెడ్ అలర్ట్ జారీ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులు కూడా 8వ నెంబర్ హెచ్చరికలతో సిద్ధ స్థితిలోకి చేరాయి. సముద్ర తీరంలో ప్రజలు, మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు. ఈ ఉగ్ర రూపం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ క్షణ క్షణానికి పెరుగుతోంది. కాకినాడ తీరం దాటిన తరువాత తుఫాన్ మార్గం విశాఖ వైపు సాగుతోంది. సముద్రం ఎగసి పడుతుంది. ఉప్పాడ, సామర్లకోట, యానం తీరాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం నల్ల మబ్బులతో కమ్ముకుంది. గాలులు గర్జిస్తూ వలలు ఉధృతంగా తీరాన్ని తాకుతున్నాయి. విశాఖ తీరంలో భీమునిపట్నం పోర్టు వద్ద అలలు 8 అడుగుల ఎత్తుకు చేరాయి. గంగవరం వద్ద మత్స్యకారులు బోట్లు ఒడ్డుకు తేలుతున్నాయి. సముద్ర తీరంలో గాలి, వర్షం కలిసిపడి కల్పించే దూరం కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం అన్ని పోర్టుల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాబోయే 12 గంటలు అత్యంత కీలకం. తుఫాన్ దిశ ఉత్తర ఈశాన్య దిశగా మారే అవకాశం ఉందని, బలమైన గాలులు ఇంకా కొన్ని జిల్లాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ తాకిడితో కాకినాడ తీర ప్రాంతం చీకటిలో మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ గాలుల దాటికి విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉప్పాడ, కందికపేట, సత్యనారాయణపురం గ్రామాల్లో ప్రజలు పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ లో ఆశ్రయం పొందుతున్నారు. రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గస్తీ కాస్తున్నాయి. విశాఖలో వందలాది మంది మత్స్యకారులు సముద్ర ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. తుఫాన్ ప్రభావం పెరిగే కొద్దీ రోడ్లపై వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపడుతున్నాయి. ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొంతా తుఫాన్ తీరాన్ని దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతం మీదుగా కదులుతున్న ఈ ప్రళయ గాలి రాబోయే గంటల్లో మరిన్ని జిల్లాల్లో విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతంపై కమ్ముకున్న భయానక వాతావరణం వేగంగా బలపడిన మొంతా తుఫాన్ ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చింది. కాకినాడ తీరం దాటిన ఈ తుఫాన్ భీకర గాలులు వానలతో ఆంధ్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఉప్పాడలు అలలు ఎగిసిపడుతూ తీరం మీదకు దూసుకెళ్తుంటే కాకినాడ పోర్టు ప్రాంతంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం వరకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు, కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులు కూడా 8వ నెంబర్ హెచ్చరికలతో సిద్ధస్థితిలోకి చేరాయి. సముద్ర తీరంలో ప్రజలు, మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు. ఈ ఉగ్ర రూపం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ క్షణ క్షణానికి పెరుగుతోంది. కాకినాడ తీరం దాటిన తర్వాత తుఫాన్ మార్గం విశాఖ వైపు సాగుతోంది. సముద్రం ఎగిసిపడుతుంది. ఉప్పాడ, సామర్లకోట, యానం తీరాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం నల్ల మబ్బులతో కమ్ముకుంది. గాలులు గర్జిస్తూ అలలు ఉధృతంగా తీరాన్ని తాకుతున్నాయి. విశాఖ తీరంలో భీమునిపట్నం పోర్టు వద్ద అలలు 8 అడుగుల ఎత్తుకు చేరాయి. గంగవరం వద్ద మత్స్యకారుల బోట్లు ఒడ్డుకు తేలుతున్నాయి. సముద్ర తీరంలో గాలి, వర్షం కలిసిపడి కల్పించే దూరం కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం అన్ని పోర్టుల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాబోయే 12 గంటలు అత్యంత కీలకం. తుఫాన్ దిశ ఉత్తర్వ ఈశాన్య దిశగా మారే అవకాశం ఉందని, బలమైన గాలులు ఇంకా కొన్ని జిల్లాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు బి నాగమణి గారు, ఏటపాక ఎంపీడీఓ గారు. నమస్కారం నాగమణి గారు. అన్మ్యూట్ చేయండి నాగమణి గారు, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది. నమస్తే అండి. నమస్కారం నాగమణి గారు. ఈ మొంతా తుఫాన్ ఇప్పుడు ఎలాంటి తీవ్రత స్థాయికి చేరుకుంది? అసలు ఇది సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందంటారా? అది లేదు అని అన్నారండి. మాకైతే వచ్చేది మామూలు సైక్లోనే అని అన్నారండి. అంటే మామూలు సైక్లోన్ కంటే కొంచెం పెద్దది అన్నారు, కానీ సూపర్ సైక్లోన్ అయినా అయితే అనలేదండి. మాకు ఇక్కడ అంత సివియారిటీ ఏమీ లేదండి. మామూలుగా వర్షం అది ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదండి. మాకు మబ్బుగా ఉంది కానీ వర్షం స్టార్ట్ అవ్వలేదండి.
మొత్తం మేము అన్ని రిలీఫ్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ మొత్తం మా స్టాఫ్ అందరినీ కూడా మండల లెవెల్ స్టాఫ్ని అందరినీ అలర్ట్ చేసామండి. మేము పిఓ గారి ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అందరినీ అలర్ట్ చేసామండి. అయితే ఇక్కడైతే అంత ప్రభావం ఉండదని అనుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే ఏమంత ప్రభావం లేదండి. నాగమణి గారు, ఈ తుఫాన్ మార్గం ఉత్తర ఈశాన్య దిశగా మారితే విశాఖపట్నం తర్వాత ఏ జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి అనుకోవచ్చు? అంటే శ్రీకాకుళం, విజయనగరం లేదా ఒడిశా సరిహద్దు ప్రాంతాలు? అవునండి, కాకినాడ, మచిలీపట్నం అవి ఎక్కువగా అవుతాయటండి, ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అన్నారండి. విజయనగరం ఇవి ఈ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నారండి. మేమేంటంటే మాది విలీన మండలాలు కాబట్టి మేము ఈ చివరి ఉన్నామండి, బాగాను తెలంగాణ బార్డర్లో ఉన్నామండి మేము. అందువల్ల మాకు అంత ఎఫెక్ట్ ఉండదని అనుకుంటున్నామండి. కానీ మేము అందరినీ ఎలక్ట్ చేసాము. మా పై అధికారులు చెప్పిన దాని ప్రకారం అందరం కూడా మేము రెడీగా ఉన్నామండి, మండల లెవెల్ టీం అంతా. నాగమణి గారు, ఈ కాకినాడ పోర్టుకు రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో పోర్ట్ ఆపరేషన్స్ పూర్తిగా నిలిపివేయబడ్డాయా? కాకినాడ పోర్ట్ అంటే పోర్ట్ వాళ్ళతో మాకు అంత ఉండదండి. మేము ఉండేది ఏజెన్సీ ఏరియా కదండి. పోర్ట్ వాళ్ళతో మాకు అంత వాళ్ళతో సంబంధం ఉండదు మేడం గారు. ఓకే. ఈ భీమునిపట్నం, గంగవరం ప్రాంతాల్లో 8 అడుగుల అలలు ఎగిసిపడుతున్నాయని, ఇలాంటి స్టార్మ్ సర్జ్ వల్ల తీర ప్రాంత గ్రామాలకు ఎంత లోతట్టు నీరు చేరే ప్రమాదం ఉందనుకోవచ్చు? తీర ప్రాంతాలంటే మేము గ్రామ పంచాయతీలకు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో వాటర్ వెళ్లకుండా ఇళ్లలోకి వాళ్ళందరినీ అలర్ట్ చేసామండి మాకు పంచాయతీల్లో. నెక్స్ట్ మేము ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసామండి. మేము గోదావరి పక్కన ఉన్నాం కదండి, మాకు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంటే వర్షాల తర్వాత బహుశా తీరం దాటేసిన తర్వాత ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. అది కూడా శబరి పెరుగుతుందని అంటున్నారండి. గోదావరి కాదు కానీ శబరి పెరుగుతుంది. చింతూరుకి ఎక్కువ ఎఫెక్ట్ గా ఉంటుంది, చింతూరు మండలానికి, పోలవరం మండలానికి బాగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నారండి. మేము ఎటపాక్ అనేది మాకు భద్రాచలం పక్కనే ఉందండి కదా, భద్రాచలం కానుకుని ఉంది కాబట్టి అండి మాకు అంత ఎఫెక్ట్ ఉండదని అనుకుంటున్నామండి. ఎటపాక్ ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ నాగమణి గారు. థ్యాంక్ యూ అండి. ఊరుకోండి.